వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీకు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. నన్ను చేసి 5 ఏళ్ళు మేము కష్టపడినాము. 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళకి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా మీద వ్యతిరేకం ఏమున్నది నాకు అర్థం కాలేదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత బురద చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులు నేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చలేదు చెప్పండి. ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు. కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నా లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయమో కూడా మాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం, చేస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. ఇన్ని రోజులు కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి, నా పోతలపూడి నియోజకవర్గం ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను. 100% ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేను చేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను. వాస్తవం అంటే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. తెలియజేస్తాం, చెప్తామన్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినప్పుడు 100% ఇంత మాట్లాడు. నేను ఎవరు కూడా వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు, మాట్లాడను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రెడ్లు అంటే నా ప్రాణం. ఆ రోజు నుంచి నేను బతికింది కూడా వెళ్తానే. నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను. ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శ చూడకాదు. నాకు న్యాయం అడుగుతున్నాను, అంతవరకే. వచ్చేసి వ్యతిరేకనది ఎవరితో నేను వ్యతిరేక మాట్లాడను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మా రెడ్డితో మేము ఎలా ఉన్నామో ఆ స్నేహం నాకు తెలుసును. అది అన్నీ కూడా నేను మాట్లాడడానికి నేను ఎప్పుడు మాట్లాడను. వచ్చేసి నా రాష్ట్ర వ్యాప్తంగా